సరస్వతీదేవికి హంసవాహనం, బ్రహ్మదేవుడికి హంసవాహనం. ఇద్దరు ఒక్కారులో ఎలా పెడతారండి? మన హైదరాబాద్లో దంపతులు వెళ్ళరు కదా, మొగుడికో కారు పెళ్ళానికో కారును, అందుకే ట్రాఫిక్ జామ్. మరి బ్రహ్మ సరస్వతి ఒక్కారులో ఎలా పెడతారండి? విష్ణువుకి వాహనం గరుత్మంతుడు, లక్ష్మీదేవి వాహనం ఏనుగు ఐరావతం, మరి శివుడు వాహనం ఎద్దు, పార్వతీదేవి వాహనం సింహం. వాళ్ళకి వేరే వేరే కార్లు ఉన్నప్పుడు వీళ్ళకి ఉండద్దండి, వాళ్ళే పాపం చేశారు. ఇదే ఖగోళ శాస్త్రం. బ్రహ్మ అంటే అభిజిత్ నక్షత్రం. 27 నక్షత్రాల్లో మీకు అభిజిత్ నక్షత్రం ఉండదు, లెక్క సరిపోక పక్కనెట్టారు. నిజానికి నక్షత్రాలు 28 అభిజిత్తుతో కలిపి. సరిగ్గా అభిజిత్తే బ్రహ్మ. అది సరిగ్గా ఖగోళం పరిశీలిస్తే 4 ముఖాలుగా ఉంటుంది, అందుకే బ్రహ్మదేవుడికి 4 ముఖాలు. హిందూ దేవతల విగ్రహాలన్నీ ఖగోళ శాస్త్రానికి ప్రత్యేకలండి. అవి కల్పనలు కావు, కల్పనలు కావు. ప్రతి విగ్రహానికి భక్తితో నమస్కారం చేస్తే ఆ నక్షత్రం మనల్ని కాపాడుతుంది. ఆ నక్షత్ర కాంతి మన మీద ఎంత పడాలో అంతే పడుతుంది. అది బ్రహ్మదేవుడి నక్షత్రం. సరిగ్గా అభిజిత్ నక్షత్రానికి కింద ఒక నక్షత్ర సముదాయం ఉంటుంది. అక్కడ హంస ఆకారంలో ఆ నక్షత్ర సముదాయం ఉంటుంది. ఆ నక్షత్రం కింద ఈ నక్షత్రం ఉంది కాబట్టి బ్రహ్మదేవుడికి హంస వాహనం అన్నారు, కింద ఉంది కాబట్టి. అందుకని ఆయన హంస వాహనం వేసుకుని పెట్రోల్ లేకుండా అక్కడికి వెళ్ళిపోడు. ఇక్కడ ఖగోళ శాస్త్రాన్ని అలా చెప్పారు. మరి సరస్వతికి కూడా హంసవాహనం ఎందుకంటే ఖగోళ శాస్త్రం ప్రకారం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, నాసా సెంటర్ వాళ్ళు కూడా బయటపెట్టిన విషయం. అభిజిత్ నక్షత్రం పక్కనే ఒక నక్షత్రం ఉంటుందండి, అద్భుతం అమ్మ. మన దేవతా విగ్రహ రూప శిల్పం అది వీణ ఆకారంలో ఉంటుంది. గ్రీకులు కనిపెట్టి దాన్ని లైర్ అన్నారు. లైర్ అంటే వాళ్ళ భాషలో వీణ అని అర్థం. దాంట్లో లిరిక్ అనే మాట వచ్చింది, దాని నుంచే లిటరేచర్. అదే సరస్వతీ మాత, అదే సరస్వతీ మాత. ఆవిడ వీణ వాయిస్తూ కూర్చుంటుంది కాదు, నక్షత్ర సముదాయం మొత్తం వీణ. అది ఆ నక్షత్రం ఏమిటి అనుకుంటున్నారు మీరు? వేళ ఏదో పెద్ద పేర్లు పెట్టారు. మూలా నక్షత్రం అమ్మ. మూలా నక్షత్రం వీణ ఆకారంలో ఉంటుంది. మూలా నక్షత్రంలో ఎవరైనా అమ్మాయి పుడితే మెడలో దండేసి పెళ్లి చేసుకోండి, ఎటువంటి అపశకునం ఉండదు. ఇప్పుడు శంకరుడు పెరిగే మూలంటే తెలియక అర్థాలు. మూలంటే మారుమూల కాదమ్మా, మూలమైన నక్షత్రం. అర్థం తెలియట్లేదు మనకి ఇక్కడ. పరాభవ అంటే ఓటమని చెప్పినట్టే. మూల నక్షత్రం అంటే మూలమైన నక్షత్రం. అది సంస్కృతంలో మూల. దీనికి మూల పురుషుడు అంటే మూల కూర్చున్న మొగాడు కాదు, మీ మెయిన్ మనిషి, ఇంపార్టెంట్ మనిషి అని అర్థం ఇక్కడ. మూల విరాట్ అంటారు, అంటే మూల కూర్చున్న దేవుడా, అన్నిటికీ మూలం. అంచేత నక్షత్రాలు ఈ సృష్టి ఏర్పడడానికి మూలం అభిజిత్తు మూలా నక్షత్రం. అభిజిత్తు బ్రహ్మ, సరస్వతి ఆయన భార్య అన్నారు. వాళ్ళ నుంచే కదా వచ్చింది. ఇక్కడ మూలా నక్షత్రం వీణాకారంలో ఉంటే మూలకి ఈ అభిజిత్తుకి మధ్యలో ఉండే నక్షత్ర సముదాయం హంసాకారంలో ఉంటుంది. ఆ మధ్యలో ఇంకో నక్షత్ర సముదాయం లేదు, అందుకే ఇద్దరికీ హంసవాహనం అంటారు. అది మన శాస్త్ర విజ్ఞానం, అది మన శాస్త్ర విజ్ఞానం. ఇటువంటి గ్రహ సంచార రహస్యాలన్నీ, గ్రహణాలన్నీ ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు మొదలైన వాళ్ళందరూ గుప్తుల కాలంలోనే కనిపెట్టారండి. ఆ గుప్త యుగ స్వర్ణయుగానికి నమస్కారం చేద్దాం.